క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 2, పంచదార 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 2 కప్పులు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం బ్రెడ్ అనుకున్నాం కదా. సో బ్రెడ్ మనం ఏదైనా చేసుకోవచ్చండి. వైట్ బ్రెడ్ అంటే మిల్క్ బ్రెడ్ కానీ లేకపోతే ఇలా బ్రౌన్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నైఫ్ ఇస్తారా? అంచులు కట్ చేసుకుంటాం. సో దీన్ని మిక్సీ పట్టేసుకుంటాం అండి. ఓకే, అంటే కొంచెం పొడిలా చేసేసుకుంటాం దీన్ని. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు కొంచెం పొడి పొడిలా వచ్చేస్తుంది. ఓకే, ఓకే. సో ఇలా రెడీ చేసేసుకోవాలి. సో పుడ్డింగ్ అనగానే కంపల్సరీ ఎగ్ అనుకుంటారండి. ఇక్కడ మనం ఎగ్ లేకుండా ఓన్లీ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకుంటున్నాం. మనకు టెక్స్చర్ అదంతా కూడా దాంతో వల్ల మనకు వచ్చేస్తుంది. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్లో పాలు, సరిపడా పంచదార అండి, ఓకే, స్వీట్నింగ్ సరిపడా కస్టర్డ్ పౌడర్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం ముందుగానే మనం. ఓకే, ఎలాగో చల్లటి పాలలోనే కలపాలి కాబట్టి అంటే ఉండ లేకుండా కలుపుకోవాలి కదా. నెక్స్ట్ కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఇదంతా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈజీగా అవుతుంది. మనకి అక్కడ వేసేసుకొని ఒక్కొక్కసారి తొందరలో చూసుకోకపోతే అలా పట్టేస్తుంది కదా ఉండలు కట్టేసుకుంటూ. సో ఇలా అవడం వల్ల ఏంటంటే బాగా కలిసిపోతుంది, చిక్కబడుతుంది మనకి బాగా. ఓకే, సో మనం షుగర్ కూడా ఇందులోనే వేసేసుకున్నామండి దీనికి సరిపడా. మరి కొంచెం ఎక్కువ గట్టి పడుతుంది అనుకుంటే ఇంకొద్దిగా పాలు మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. స్పూన్ ఇస్తారా? సో వెంటనే కలిపేసుకోవాలి. అవునండి. సో కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే, అంటే మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, అవును, దగ్గర పడుతుంది. సో ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు అప్పుడు మనం ఇందాక మనం రెడీ చేసుకున్న బ్రెడ్ పొడిలా చేసేసుకున్నాం కదా, అవును, సో అది యాడ్ చేసుకుంటాం. ఓకే, సో కొద్ది కొద్దిగా మనకి ఇది గట్టి పడుతుంది కదండి. సో మిగతా ఈ పాలు కూడా పోసేస్తాను, సరిపోతే ఇక్కడ మళ్ళీ మనం బ్రెడ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ మనకు కొంచెం చిక్కబడుతుంది. సో పాలు మనం కొంచెం పక్కన తీసి పెట్టుకుంటే ఇట్లా అవసరం అనుకున్నప్పుడు పోసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనం పొడి కొట్టేసుకున్న బ్రెడ్ అండి. బ్రెడ్ మనం ముందుగా వేయించుకొని పౌడర్ చేసుకోవచ్చు రాజు గారు. వేయించుకోవడం వల్ల మనకు ఆ టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుంది. బ్రెడ్ బాగా ఫ్లేవర్ తెలియాలంటే ఇలా కొంచెం ఇలా ఫ్రెష్గా ఉన్నది మనం అలాగే వేసుకుంటే బెటర్గా. ఓకే, సో ఉండ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో కస్టర్డ్ వరకు మనకు ఇది రెడీ అయిపోయిందండి. సో ఈ టెక్స్చర్ వరకు ఉంటే మనకు సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం సెట్ చేసుకున్న తర్వాత మంచిగా మనకు ఆ షేప్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి క్యారమెల్ సాస్ రెడీ చేసుకుందాం. ఓకే రాజు గారు. సో అది బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇందులో వాటర్ లాంటివి ఏమి యాడ్ చేయకూడదు. ఏం లేదండి, అదే మనకు మెల్ట్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. చాలా చల్లగా సర్వ్ చేసుకోవాలి పుడ్డింగ్ ఏదైనా కూడా. ఓకే, ఈ క్యారమెల్ సాస్ కూడా తయారు చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. కొంచెం ఏమాత్రం అటు ఇటు తేడా వచ్చినా అది కొంచెం ఎక్కువ అయిపోద్ది, చేదు కూడా వచ్చేస్తుంది. చేదు వచ్చేస్తుంది. కరెక్ట్ గా మనం బ్రౌన్ కలర్ లో ఉండాలి. వన్స్ కరగడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట ప్రాసెస్ అనేది. ఓకే,
సిమ్ లో పెట్టేసుకున్నా. ఆ హీట్ అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే, లైట్ గా మన కలర్ మారుతూ వస్తుంది. ఓకే, ఇంకొంచెం వస్తే మనకు సరిపోతుందండి. డార్క్ రావాలి. సో ఇక్కడ ఆగడానికి అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వద్దు. చిన్నగా అలా కలుపుతూ ఉండాలి అన్ని వైపులా. కొంచెం అలా ఛాన్స్ ఇచ్చామంటే మీరు ఇలా చూసి ఇలా తిరిగే లోపల అయిపోతుంది. అది పట్టించుకోవాలి దాన్ని. దాని దగ్గరే కంప్లీట్ అయ్యేంత వరకు దగ్గరే ఉండాల్సి వస్తుంది. మీకు స్మెల్ లో కూడా తెలుస్తుందండి మనకంటే అది కరెక్ట్ వచ్చినప్పుడు మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. అవును, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కలుపుతూనే ఉన్నారు. ఎస్, సో క్యారమెల్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని మనం ఏదైతే బౌల్లో మనం పుడ్డింగ్ సెట్ చేసుకుంటామో డైరెక్ట్ ఆ బౌల్లోకి తీసేసుకోవాలండి. ఓకే, సో నేను ఈ బౌల్లో చేస్తాను. ఇలా కొంచెం గోడలకు కూడా వచ్చేట్టుగా అంచులకి. సో ఈ క్యారమెల్ అనేది చాలా అంటే చాలా వేడిగా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా క్లాత్ లాంటిది ఏదైనా పట్టుకొని ఏమాత్రం మన చెయ్యికి తగలకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎక్కడైనా చెయ్యికి తగిలినా అక్కడ మనకు వెంటనే వచ్చేస్తుంది. అంటే అంత హై టెంపరేచర్ లో ఉంటుంది ఇది షుగర్ కరిగిన తర్వాత. ఓకే, సో మెల్లిమెల్లిగా అది గట్టి పడుతుందండి. ఓకే, ఒక కప్పు లాగా. సో మనకు ఆ బాటమ్ లో ఫ్లేవర్స్ యాడ్ అవుతుంది, కొంచెం లైట్ కలర్ అనేది కూడా వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్నాం పుడ్డింగ్. ఎస్, బ్రెడ్ పుడ్డింగ్. ఒక స్పూన్తో వేసేసుకున్నాం. సో మనం సర్వ్ చేసేటప్పుడు ఎలా రాజు గారు ఆ క్యారమెల్ కూడా తీసుకోవాలా? ఎస్ అండి, దాంతో పాటుగానే వస్తుంది, నేను చూపిస్తాను. ఓకే, సో దీన్ని ఇలా లేవల్గా చేసేసుకుని, సో మామూలుగా ఎగ్తో మనం చేసుకున్నప్పుడు సో దీన్ని ఆవిరి మీద ఉడికిస్తాం పుడ్డింగ్ సెట్ కావడానికి. ఓకే, సో ఇక్కడ కస్టర్డ్తో చేసాం, పౌడర్తో చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనకు ఆ ప్రాసెస్ అక్కర్లేదు. అప్పుడు అది పుడ్డింగ్ లాగా కేక్ లాగా మనకు కొంచెం సేపు ఇది దీన్ని ఇలాగే పైన ఏదైనా మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో నార్మల్ గా కింద పెట్టేసుకొని మీరు ఒక గంట పాటు. గంట అంటే కొంచెం చల్ల కూడా కావాలి కదా ఇది. మరి ఇప్పుడు గంట వెయిట్ చేయాలి. సో అది చూస్తుంటే మీకు అంతసేపు మీరు ఆగలేరని నాకు తెలుసు, కాబట్టి మీకోసం నేను ఒక గంట ముందే తయారు చేసి పెట్టేస్తాను. అవునా? ఓకే ఓకే. సో ఇది మనం తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం. సో జస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, ఫ్రీజర్ లో కాదు. ఓకే ఓకే, ఇలా సెట్ అవుతుంది. అది క్యారమెల్ పైకి కొంచెం అంటే కొద్దిగా మనం ఈ వేడి వేసాం కదా, దానివల్ల మళ్ళీ అది కొంచెం వాటరీగా కూడా. ఓకే ఓకే, కొంచెం జ్యూసీ లాగా వస్తుంది. దాంతో పాటు అలా మనం తీసుకొని తినాలి, కొంచెం క్యారమెల్ జ్యూస్ తో పాటుగా. ఓకే, సో దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం. ఇది బాటిల్ ఇస్తారు ఇప్పుడు. ఎస్ ఓకే, అదే అనుకుంటున్నాను, అప్పుడే కదా మన క్యారమెల్ బాగా కనిపిస్తుంది. ఎస్, దీన్ని మనం మామూలుగా అలా కేక్ లా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రైట్, క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ. చూస్తున్నారు కదండి, క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. మరోసారి దీని తయారీ విధానం చూద్దామా? క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ తయారు చేసే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ లో అంచులు కట్ చేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ లో పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కరిగించి క్యారమెల్ సాస్ ని సిద్ధం చేసుకోవాలి. ఈ క్యారమెల్ సాస్ ని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన ఉంచాలి. పాన్ లో కస్టర్డ్ పౌడర్ మిశ్రమం వేసి బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. దీనిలో బ్రెడ్ పొడి వేసి బాగా కలిపి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని క్యారమెల్ సాస్ ఉన్న బౌల్ లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచి సెట్ అవ్వనివ్వాలి. అంతే, క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ.